ఈరోజు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి చెప్పండి. మీరు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మేము రాజకీయాలలో చైతన్యం చేయడానికి వచ్చిన రాజకీయాలు అంటే ఈ ప్రభుత్వం ఉన్నా నడుపుతుంది, అంటే మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఉన్నా నడుపుతుంది. ఆడొకరు ఈడొకరు గలీల లీడర్ ఉంటాడు, మేము తెచ్చినాము, మేము పెట్టినాము, మా పార్టీ పెట్టింది అంటాడు. ఇది బీటం. ఇది పిల్లలని 33 సంవత్సరాలు తాకట్టు పెట్టి 60 పైసల వడ్డీ తెస్తున్నాం. 33 సంవత్సరాల తర్వాత కడతామని మీరు పుచ్చుకొని అనుకోలేదు. రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. మేము ఆ పిల్లలకి ఇచ్చుకుంటాం. మేము సంపాదించింది భూములు బంగారం ఆ పిల్లలకి ఇచ్చుకుంటాం. కాబట్టి ఈ డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు నందిపేట మండలంలో 2207 రేషన్ కార్డు ఇచ్చినాం. కొత్త అంటే బియ్యం వస్తాయి, సరే బియ్యం ఒకటి అన్ని ఒకటేసారి వెళ్ళిన ప్రభుత్వం ఏదైనా సరే ఓకే. గత ప్రభుత్వం చేసేది ఇవ్వదు. ఇక మిగతా పథకాలను ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. తర్వాత ఎన్నికలలో వాళ్ళు ఏం చెప్తారు, మేమేం చెప్తాం, మీరేం చెప్తారు, ప్రజలు నిర్ణయించుకోండి. ఎప్పుడు మేమంటున్నామంటే ఒకటి చేస్తున్నాము, ఎక్కడో ఒక చోట మొదలు పెట్టినాము, ఉన్నాయి వాడుకోండి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ ఇంకా 270 కడతలేరు, అలాగే మంచిగా చెప్పండి. 2 లక్షల రూపాయల గురించి 5 లక్షల రూపాయలు కోల్పోకండి. అది పోతే ఖమ్మం పోతాయి ఆ పైసలు. నల్గొండోడు కొట్టుకపోతాడు, ఖమ్మమోడు ఎత్తుకపోతాడు, మన పైసలు మనకు రావు. నందిపేటకు మళ్ళా 5 లక్షలకి చిన్న డబ్బు కాదు, మీరు వాడుకోండి. నా మాటగా చెప్తారు. ఇంకా పెన్షన్ స్టార్ట్ చేస్తాం. అంతే ప్రభుత్వం వెసులుబాటు. ఒకవేళ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏంటి ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం, ప్రభుత్వ వెసులుబాటు. ఒకటి ఎక్కడో ఒక చోట రేషన్ కార్డ్స్ చాలని, ఇల్లు చాలని. ఆ దాంట్లో ఏమైనా సమస్యలు చెప్పండి, అధికారులు ఏమైనా లంచం అడిగితే చెప్పండి, దాంట్లో చర్యలు తీసుకుంటాం. వేరే ఇష్యూస్ ఓకేనా? ఇక మాట్లాడాలి. మేము రెగ్యులర్గా మాట్లాడే పాఠం మాట్లాడాలి, పాఠం మొదలు పెట్టాలా రెగ్యులర్గా ఏదో చెప్తాం కదా. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన లబ్ధిదారులు మరియు వేదికల ఆఫీసర్స్ మరియు నాయకులు, మనం ఇంత ఉన్నతమైన స్థానం మీద ఏ భయంకు భయపడక, ఎవరికి బెదరక, ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకుంటారు, కడుపు నిండా కనుక్కుంటారు. మీరు కనుక్కోండి, మంచిగా కనుక్కోండి. పేదోళ్ళకి ఏం ఆస్తి? పిల్లల ఆస్తి. లేనోడికి ఒక నడిపోడు, ఒకటి పెద్దోడు, ఒకటి చిన్నోడు, ఒకరికొకరు తోడెగుడు, ఒకరు లింగులు ఇటు కనుక్కుని ఇద్దరికి అంటున్నాడు, ఒకడు అటు ఒకటి. పిల్లలు ఎంత ఓడిపోతుంది చూపి, లేనోడే పోతుంది, ఉన్నోడు అక్కడికి పోతుంది. ఆ లేఖనమే మళ్ళీ చచ్చే పిల్ల విధవరాలు అయిపోయి బిడ్డలు అనాథలయ్యాయి. ఓడి పట్టించుకున్నాడు. 6000 మంది చచ్చిపోయారు, 6000 పెట్టెలు వచ్చినాయి. కనికరం లేని సమాజం. అప్పుడే అడిగిన ప్రభుత్వాలు, అప్పుడే ప్రభుత్వం దిగచ్చి 5 లక్షల రూపాయలు. మన బాధలు మనకు తెలుసు, మన కడుపు నొప్పులు మనకు తెలుసు, మన ప్రాంతంలో ఉన్న సమస్యలు మనకు తెలుసు. ఏడిచింది నేనేం బంగారు శంకలు పట్టుకొని పుట్టలేదు, నేను 100 ఎకరాలు ఉన్న అస్సాంలో పుట్టలేదు. మామూలు రైతు కుటుంబంలో పుట్టి దుబాయ్లో కార్మికుడు వెళ్ళి ఈరోజు ఒక గౌరవనీయ ఎమ్మెల్యేగా అయినా. కాబట్టి మీ అందరి చేతులు నా ఆశీర్వాదం. ఎందుకంటే మీ చేతులు నొక్కినాయి కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యే నిలబడ్డాం. మనిషిని చూస్తే మనిషి భయం, మాట్లాడదామంటే భయం, నందిపేట కట్టే. కాబట్టి పరిస్థితులు కూడా చూడండి.
ప్రశాంతంగా ఉండండి, ఎవరి బతుకులు వాళ్ళు బతకండి, అందరినీ గుండాలని విధంగా ఎవరు చేసినా మళ్ళీ గుండాలని ఎన్నుకోకండి. మీ గుణం మంచి వాళ్ళని ఎన్నుకోండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడే మాట్లాడండి, అప్పటి వరకు రాజకీయాలకు దూరిపోకండి. మంచిగా పిల్లల్ని చదివించుకొని గౌరవంగా అందరి ముంగట తలగొట్టేటట్టు రేపు మీ బిడ్డలు వచ్చి స్థానాలు ఉండేటట్టు కోరుకుంటూ భవిష్యత్తులో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు మా పిల్లల్లా ఎదగాలని, వాళ్ళ భవిష్యత్తు మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ